పైలట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వాడకూడదు? విమాన సిబ్బంది, పైలట్లు పెర్ఫ్యూమ్ వాడకూడదని కఠిన నియమముంది. ఆల్కహాల్ మంటలకు కారణమవుతుంది. బ్రీతలైజర్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్టు వస్తుంది. ఇది భద్రతా కారణంగా ముఖ్యమైన నిర్ణయం. విమానాన్ని నడిపే పైలట్లు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, వారి దుస్తులు, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ఆకట్టుకున్నా పెర్ఫ్యూమ్ వాడకూడదు అనే నియమం ఉందని చాలామందికి తెలియదు. నిజానికి ఇది సాంకేతికంగా, భద్రతాపరంగా చాలా కఠిన నిర్ణయం. విమానాల్లో పనిచేసే పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు, ఇతర సిబ్బంది అందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. మరి ఎందుకు పెర్ఫ్యూమ్ వాడకూడదు? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెర్ఫ్యూమ్ అంటే కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇందులో ఆల్కహాల్ అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ అంటే మనకు తెలిసినట్టే మంటలు త్వరగా పుట్టే పదార్థం. విమానాలు వందల అడుగుల ఎత్తులో వేగంగా ప్రయాణిస్తున్నాయి. చిన్నపాటి మంట కూడా భారీ ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే విమానంలో పెర్ఫ్యూమ్ వాడటం మానవ తప్పిదాల వల్ల ఫైర్ హ్యాజర్డ్కు అవకాశమిస్తుందనే ఉద్దేశంతో నిషేధం విధించారు. విమానమంతటా కంట్రోల్ చేయాల్సిన పరికరాలు, వైర్లు, హైవోల్టేజ్ ఉపకరణాలు ఉండటంతో అక్కడ ఆల్కహాల్ వాసన కూడా ప్రమాదకరమే. అందుకే ఇది ముఖ్యమైన భద్రతా కారణంగా మారింది. చాలామందికి మజాగా అనిపించే పెర్ఫ్యూమ్ వాసన ప్రమాదకరమైన శారీరక స్పందనలకు దారితీయవచ్చు. బలమైన వాసన కారణంగా పైలట్టుకు తలనొప్పి, మైకము, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. విమానాన్ని నడుపుతున్న సమయంలో ఇలా దృష్టి చెదిరితే అది ప్రయాణికుల ప్రాణాలకే ముప్పే. వాస్తవానికి విమానంలో ఏ చిన్న అభిమతం కూడా ప్రమాదానికి నాంది కావచ్చు. అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బలమైన వాసనలున్న వస్తువులను పూర్తిగా నిషేధించారు. అభ్యాసంగా ఉన్న విషయమేంటంటే, విమాన సిబ్బందికి, పైలట్లకు ప్రయాణానికి ముందు బ్రీతలైజర్ టెస్ట్ చేస్తారు. ఇది వారి శ్వాసలో ఆల్కహాల్ శాతం ఉన్నదా లేదా తెలుసుకునే పరీక్ష. అయితే పెర్ఫ్యూమ్, మౌత్వాష్, డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్ టూత్పేస్ట్ల వంటి వాటిలో ఉన్న ఆల్కహాల్ బలంగా శ్వాసలోకి వచ్చి వారు మద్యం తాగకపోయినా టెస్ట్లో పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశముంది. ఈ పరీక్షలో పాజిటివ్ అని తేలితే వెంటనే వారు డ్యూటీకి అనర్హులవుతారు. ఉద్యోగంలో సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అందుకే అలాంటి సున్నిత సమయంలో వాటిని పూర్తిగా నివారించాల్సిందే. విమానాల్లో సీటింగ్ స్పేస్ తక్కువగా ఉంటుంది, గాలి మార్పిడి తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి పెర్ఫ్యూమ్లకు ఎలర్జీ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. తుమ్ములు, దగ్గు, కళ్లకింద నీరు, మిగతా సమస్యలు రావచ్చు. ఇది తోటి ప్రయాణికులకే కాదు, విమాన సిబ్బందికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వాసన అనేది వ్యక్తిగత ఇష్టానికి చెందినది. కానీ ఓ బహిరంగ వాతావరణంలో అతిగా వాసన ఉండే పదార్థాలు వాడకూడదన్న నియమం అందుకే ఏర్పడింది.